ఇప్పుడు జనరల్‌గా రాష్ట్రంలో ఎప్పుడైతే మనం ఒక రాజకీయాలకో లేకపోతే వాటికో వచ్చినప్పుడు ఏంది అంటే, ఇప్పుడు మనకు రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్ ఏందంటే, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్‌తోని రిమాండ్ కేస్ డైరీలో కవిత గారి పేరు అనేది వినిపిస్తుంది అనేది మనకిప్పుడు అన్ని పత్రికలలో గానీ, వెబ్‌సైట్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఈ జరుగుతున్న అంటే చర్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే జనరల్‌గా. సో దీనిపైన మనకు అందరూ ఏం చేస్తున్నారంటే కవిత గారు అరెస్ట్ అవుతారా కారా అది ఇది అని చెప్పేసి రకరకాల ఊహాగానాల మధ్యలో ఉన్నారు. సో ఎవరు ఏ ఊహాగానాల మధ్యలో ఉన్నా కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముంటుంది అంటే చట్టానికి ఒక ప్రాసెస్ అండ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అందరూ స్ట్రైట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే రిమాండ్ కేస్ డైరీలో పేరు వచ్చింది కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ రిమాండ్ కేస్ డైరీ అంటే ఏముంది ఏంటి అనేది మనం ఆలోచిస్తే అందరికీ అర్థమయ్యే పరిభాషలో మనం చెప్పాలి అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఆ క్రైమ్ అయిన దగ్గర నుంచి అరెస్ట్ చేసే మధ్యకాలంలో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో చెప్తూ అతని రోల్ ఏముందో చెప్తూ అతన్ని రిమాండ్ పంపండి అనేసేదే జనరల్ భాషలో రిమాండ్ కేస్ డైరీ అంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్నే రిమాండ్ కేస్ డైరీ అంటాం మనం జనరల్గా. సో రిమాండ్ కేస్ డైరీలో ఇప్పుడు ఏమవుతుంది, రిమాండ్ కేస్ డైరీలో ఒక సంఘటన జరిగింది, ఒక 5 10 మందో అక్యూజులు ఉండడం అనుకుందాం మనం. సో రిమాండ్ కేస్ డైరీలో మొన్న జనరల్గా నువ్వు ఎవరి పేర్లు చెప్తే ఎవరి పేర్లు మనం చెప్పే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నాను అనుకోండి వాళ్ళ పేర్లు చెప్పే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ కన్ఫెషనల్ స్టేట్మెంట్ని యాస్టీస్గా రాసేసుకుంటారు. సో రాసేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం చెప్పిన వ్యక్తికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది సాక్ష్యాధారాలని వాళ్ళు సేకరించాల్సిన అవసరం పోలీసుల పైన ఉంటుంది. సో నేను ఒక వ్యక్తి పేరు చెప్పినంత మాత్రాన అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. అరెస్ట్ చేయాలి అంటే నువ్వు సాక్ష్యం చూపెట్టాలి కంపల్సరీ. సో ఒక వ్యక్తి ఇప్పుడు నేనున్నా అనుకుందాం, నేనన్న కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నా, నేను ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి నాతో పాటు వాడిని కూడా అనుకుంటే మనం వాని పేరు చెప్పచ్చు. వాని పేరు చెప్పగానే వాడిని పక్కన పోయి అరెస్ట్ చేసి వాడు అక్యూజ్ నీ పేరు చెప్పిండు రానికి లేదు. సో నేను ఎవరి పేరైతే చెప్తానో వాని పాత్ర చెప్పాలా, వాళ్ళకి సంబంధించి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలా, లేదంటే పోలీసు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకు ఆ క్రైమ్లో వీళ్ళ రోల్ ఉంది, ఇగో ఈ పాత్ర వహించారు, ఈ సాక్ష్యం ఉంది అని వాళ్ళు సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఆ క్రైమ్లో వాళ్ళ రోల్ ఏముంది ఫస్ట్ వాళ్ళు ఆ క్రైమ్లో విక్టిమా లేకపోతే కో అక్యూజ్డా లేకపోతే ఎవరు లేకపోతే ఉట్టినే పేరు వచ్చిందా అనేది మొత్తం పరిశీలించిన తర్వాత వాళ్ళని అక్యూజ్డ్ ప్లేస్లో పెట్టాలా, విక్టిమ్ ప్లేస్లో పెట్టాలా, లేకపోతే ఇంకే ప్లేస్లో పెట్టాలనేది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో డిసైడ్ చేసుకుంటారు. సో ఎప్పుడైనా కూడా ఏంది అంటే రిమాండ్ కేస్ డైరీలో పేరు వచ్చినంత మాత్రాన అరెస్టు చేయాలని రూల్ ఏం లేదు. రిమాండ్ కేస్ డైరీలో పేరు వచ్చినంత మాత్రాన అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ రిమాండ్ కేస్ డైరీలో గనక పేరు వచ్చి దానికి సంబంధించిన ఆ క్రైమ్కి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికితేనే మళ్ళా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి ఇప్పుడు కొంతమంది ఏమడుగుతున్నారంటే సార్ మరి రిమాండ్ కేస్ డైరీలో నా పేరు వచ్చింది కదా, మరి నా పేరు వచ్చినప్పుడు మరి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అనేది మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు. మరి ఎందుకంటే ఆ చెప్పిన వ్యక్తి ట్విట్టర్లో నా పేరు చెప్పుండాడు కదా, మరి ఏదో సాక్ష్యమో గీక్షమో ఏదో ఉంటే చెప్పుండొచ్చు కదా, మరి అప్పుడు నేను తీసుకోవాల్సిన చర్యలు ఏంది అని అంటారు. సో మనం లీగల్గా కనుక ఆలోచిస్తే ఏదన్నా రిమాండ్ కేస్ డైరీలో నీ పేరు వచ్చినప్పుడు ఒకవేళ ఆ క్రైమ్కి నీకు సంబంధం లేదు, ఆ క్రైమ్లో ఆ పేరు రావటం వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే ఆ క్రైమ్లో నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు, ఆ క్రైమ్ వల్ల నాకు డ్యామేజ్ జరుగుతుంది మనం అనుకున్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళి 2 పిటిషన్లు వేసుకోవచ్చు. ఒకటి స్క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, అయ్యా ఈ క్రైమ్కి నాకు సంబంధం లేదు, రిమాండ్ డైరీలో నా పేరు వచ్చిందంట అని చెప్పి మనం కోర్టుకు వెళ్ళి విన్నవించుకుంటే కోర్టు మొత్తం పరిశీలించి మనల్ని స్క్వాష్ చేసే అవకాశం కానీ, స్టే ఇచ్చే అవకాశం కానీ, లేదా నాట్ టు అరెస్ట్ ఇచ్చే అవకాశం కానీ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది, మళ్ళీ మనకు రిమాండర్లో పేరు వచ్చినప్పుడు మనం యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనం వెళ్ళి ఒక యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని ఈ క్రైమ్లో నాకు సంబంధం లేదు, నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లేకపోతే నాకు ఇమేజ్కి డ్యామేజ్ కలుగుతుంది, లేకపోతే నాకు వేరే పనులు ఇబ్బంది కలుగుతున్నాయి, కాబట్టి నేను ఈ కేసులో నా ఇన్వాల్వ్మెంట్ లేదని నేను ప్రూవ్ చేసుకుంటా, కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేయకుండా ఇవ్వండి అని చెప్పి వేసుకునే అవకాశం ఈ 2 ప్రొవిజన్స్ ఉంటాయి.
సో ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే రిమాండ్ కేస్ డైరీలో పేరు వచ్చిన మాత్రాన అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ వచ్చినప్పుడు దాన్ని మనం రిమాండ్ కేస్ డైరీ నుంచి మన పేరు తీసుకోవాలి, లేకపోతే మనకి ఇబ్బంది కలగద్దు అనుకున్నప్పుడు మనం స్క్వాష్ పిటిషన్ కానీ లేదా యాంటిసిపేటరీ బెయిల్ కానీ వేసుకొని మనం చట్టం నుంచి రక్షణ పొందొచ్చు.